కారు దూరం అవుద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2 3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. వెనకాల పెద్ద హస్తం ఉంది, పెద్ద కుట్ర పన్నారు, వాంటెడ్లీ ప్లాన్ చేసి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పాపులర్ అవ్వాలనే కోరిక చాలా బలంగా ఉంది. మరి ఈ పాస్టర్ ఎవరైతే అభినయ్ దర్శన్ అనే పాస్టర్ ఉన్నారో, ఈ పాస్టర్ ఎందుకు ఫేమస్ అవ్వాలనుకున్నాడు? ఇప్పుడు ఈ భరోసా అనే పార్టీ ఉంది కదా, ఈ పార్టీ అసలు ఎక్కడది? ఈ పార్టీ నేను ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నటువంటి అభినయ్, ఈ పార్టీ ఫౌండర్ ఎవరు? అసలు ఈ నిన్న జరిగినటువంటి నాటకీయ పరిణామం ఏదైతే ఉందో దాన్ని నాటకమనే కంప్లీట్ చేసినటువంటి పోలీసులు నాటకమని నిర్ధారించారు. సరే, ఆ పరిస్థితి ఏది ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలు లేదా ఈ పరిస్థితులంతా ఎందుకోసం చేస్తున్నారు? ఆయన హీరోగా సినిమాలు కూడా తీశారు. మీరు చూసుకున్నట్టయితే మిస్డ్ కాల్ ఇలాంటి సినిమాలు ఏవో ఆయన కూడా చేశారు. మరి ఆ ప్రభావం లేదా నేను యాక్టర్ అనే ఆ ప్రభావాన్ని తీసుకొచ్చి లేదా ఆ యాక్టింగ్ని ఇక్కడ పెడితే సింపతి వస్తుందని చెప్పి ఆలోచించాడు అని అంటే చాలామంది అవును ఇదే నిజం అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అని అంటే నిన్న ఉదయం జరిగినటువంటి ఒక ఘటన దీనికి నిదర్శనం. ఒక 2-3 నెలల కిందట కాకినాడలోనే ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో పార్టీని అనౌన్స్ చేశారు. ఏంది? భరోసా పార్టీ అని చెప్పి. అయితే ఈయన అది అనౌన్స్ చేసేస్తున్నప్పుడు ఈయన చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే సుమారుగా క్రిస్టియన్లు 2 కోట్ల మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వీళ్ళకి ఎందుకు సపరేట్గా పార్టీ ఉండొద్దు, ఆ పార్టీ మేమే పెడతాం అని చెప్పి భరోసా అనే పార్టీ పేరు మీద ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిని అని చెప్పుకుంటూ ఏదైతే అక్కడ విజయనగరం వైజాగ్ సంబంధించినటువంటి రూరల్ ఏరియా అంటే మన్యం జిల్లా ఉందో, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇవన్నీ కలుపుకుంటూ ఆయన పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టాడు. సరే, ఈ పాదయాత్ర కార్యక్రమంలో ప్రజాదరణ ఉందా లేదా అని అంటే మరి ఈయన పాదయాత్ర ఎప్పటి నుండి చేస్తున్నాడో కూడా చాలామందికి తెలియదు. నిన్న ఈ ఘటన ఒకటి ప్లాన్ చేసుకొని ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి క్రియేట్ చేసినంత వరకు అసలు ఈ పాదయాత్ర అనేది ఒకటి జరుగుతుంది, ఈ అభినయ్ దర్శన్ అనే ఒక వ్యక్తి అంటే ఒక పాస్టరు ఇలా పాదయాత్ర చేస్తున్నాడు అనే విషయం కూడా 99% పీపుల్కి తెలియదు. నిన్న సడన్గా తెర మీదకి వచ్చింది విషయం. ఈ తెర మీదకి వచ్చిన విషయము నిజంగానే ఎవరైనా మతోన్మాదులు లేదా మతోన్న శక్తులు నాపై దాడి చేశారు, నన్ను చంపబోయారని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అభినయ్కి నిజంగానే అది జరిగిందా అని చెప్పంటే 2 గంటల్లోనే, కేవలం 2 గంటల్లోనే ఏపీ పోలీసులు దాన్ని పట్టుకున్నారు. అసలు ఎవరు చేశారు, ఎవరు యాక్టివిటీకి కారణమయ్యారు అనే విషయాన్ని వాళ్ళు 2 గంటల్లోనే తేల్చేశారు. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే మీరు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనవి చెప్పారు మాకు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రెయిన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2 3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకొని మేము ఎక్కడ వస్తాము, ఎక్కడ కలుస్తాము, మీరు మమ్మల్ని ఎక్కడ కలవాలి, మీరు మాకు ఎలా కొట్టాలి అనే విషయాన్ని కూడా వీళ్ళు మొత్తం ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నారు. ఎందుకంటే నేను గతంలో యాక్టర్గా పనిచేశాడు కదా, సో ఆ అనుభవాన్ని ఇక్కడ సింపతి కోసం అని చెప్పి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశాడు. ఎందుకంటే ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఆయన చెప్పింది ఏంటంటే రానున్న ఎలక్షన్లో మేము కనీసం ఒక 10 స్థానాలైనా గెలుస్తాం అని చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఈ పార్టీలు ఉన్నప్పటికీ పర్టికులర్గా సపరేట్గా క్రిస్టియానిటీ కోసం మాత్రమే ఒక పార్టీ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? మరి అభినయ్ దర్శన్ ఏదైతే ఈ కార్యక్రమాలు చేశాడో ఈయన అసలు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈయన కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, కడప టౌన్లోనే ఉండే వ్యక్తి. ఈయన గతంలో 2 సినిమాలు తీశాడు. 2013లో ఒకటి, 2015లో ఒకటి 2 సినిమాలు తీశాడు. తర్వాత ఈయన పాస్టర్ అయ్యాడు. పాస్టర్ అయిన తర్వాత అప్పట్లో మరో పాస్టరు కేసు విషయం చూసాం. ఎందుకంటే పాస్టర్ని ఎవరో చంపేశారని అదని ఇదని బాగా ట్రోల్ జరిగింది కదా. సో అది ఒక 2-3 రోజులు హాట్ టాపిక్గా మారింది. సో ఆ విషయంలో కూడా ఈయన ప్రస్తావించేటప్పుడు అందరినీ రెచ్చగొట్టడం,
లేదా మాకెందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నారని చెప్పడం. ఇక్కడ ఈ టోటల్ సినారియోలో అర్థమైంది ఏంటంటే ఈయన గుర్తింపు కోసం మాత్రమే ఈ ప్రయత్నాలన్నీ చేశాడు. కేవలం ఈయన గుర్తింపు లేదు, నాకు గుర్తింపు కావాలి, నేను వైరల్ కావాలి, ఇలాంటి ఆలోచన ధోరణితో మాత్రమే ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటికీ ఈయన పూనుకున్నాడు. ఈయన పాదయాత్ర చేస్తున్న విషయం ఈయన సోషల్ మీడియాలో తప్పితే బయట ఎక్కడ ఏ రూపంలో కనిపించట్లేదు. సరే, ఈయన పాదయాత్రలో ఏ విషయాల మీద ప్రస్తావిస్తున్నానంటే ఆ విషయం కూడా ఎవరో తెలియదు. ఎందుకంటే భరోసా పార్టీ అని చెప్పి పార్టీ పేరున్నంత మాత్రాన ఈయన ప్రజలందరికీ భరోసా ఇస్తున్నాడంటే ఏమో. లేదా ఏవైతే రూరల్ గ్రామాలు ఉన్నాయో రూరల్ గ్రామాల్లో కాస్త క్రిస్టియానిటీ అనేది కొంచెం ఉంటుంది, కానీ వాళ్ళని ఇంకా పెంచుకోవాలి లేదా క్రిస్టియానిటీని పెంచాలి అని చెప్పి మత ప్రచారమే చేస్తుండా, లేదా నిజంగా ఆ ఏరియాలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం నేను భరోసా నింపుతాను మీ జీవితాల్లో అని చెప్పి ధైర్యం ఇస్తుండా. ఏం చేస్తున్న విషయం అనేది ఎవరికి తెలియకపోయినప్పటికీ ఈయన ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఖచ్చితంగా మన పాదయాత్ర సంశ్లేషణ కావాలి, నేను న్యూస్లో ఉండాలి లేదా వార్తల్లో ఉండాలి, నా గురించి ఆంధ్ర రాష్ట్రం మాట్లాడుకోవాలి లేదా తెలుగు ప్రజలు మాట్లాడుకోవాలి అంటే రానున్న ఎలక్షన్లో పోటీ చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ కోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలి, సింపతి ట్యాగ్ అనేది వాడాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పోలీసులు ఇది 2 గంటల్లోనే కేసుని ఛేదించారంటే ఆలోచన చేయండి. ఈయన ప్లానింగ్ జనాల్ని పార్టీని మభ్యపెట్టే విధంగానే కనిపిస్తుంది, కానీ ఎక్కడ ఈయన ప్రజల కోసమో లేదా ఇంకేదో చేద్దామని ఆలోచన అయితే లేదు. ఈయనకి ఎంతసేపు ఏంది ఈయన పాపులారిటీ కోసము లేదా నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని లేదా నేను ఒక రాష్ట్ర స్థాయి లీడర్ని అని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈయన పరామర్శించడానికి వెళ్ళినటువంటి పాస్టర్లు కూడా వీడియోలు రిలీజ్ చేసిన వైద్యం అయితే మనం చూస్తున్నాం. చెప్పు నేను వాళ్ళ నీ మీద ఉన్న నమ్మకంతో భానుమేకల గారు నేను నీ మీద జరిగిన దాడి గురించి మాట్లాడాను. ఇవాళ మేము ట్రోల్ అవుతా ఉన్నాం. భానుమేకలను ట్రోల్ చేస్తున్నారు, అజయ్ బాబుని నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఫేక్ పాస్టర్స్ అని చెప్పి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నేను చెప్పనంటే కుదరదు, నువ్వు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించదు, మేము కూడా నేను క్షమించను. నువ్వు నిజం చెప్పు, నువ్వే చేసుకున్నావా లేదా నిజంగా ఎవరైనా దాడి చేసిరా? ఎవరైనా దాడి చేస్తే మేము కూడా వచ్చి ఫైట్ చేస్తాం నీ తరపున, కానీ నువ్వే చేసుకున్నట్టయితే మేము వచ్చి ఎంత సపోర్ట్గా నించుంటున్నామని చెప్తున్నామో అంతే సపోర్ట్గా నేను బయటికి వెళ్ళగొడతామనే విషయం కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అలానే ఇక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ చిన్న చిన్న పొరపాట్లు అని అనొద్దు. ఎందుకు అనొద్దు అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో డైరెక్ట్గా ఈ ఏదైతే దాష్టికం జరిగిందో ఇది గొడ్డల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా తను పోస్ట్ చేసింది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాని మీద అసలు నిజాలేంటి అబద్ధాలేంటి అసలు జరిగిందేంటి జరగిందేంటి నిజంగానే దాడి జరిగిందా లేదా దాడి జరగడానికి ఎవరైనా ప్రేరేపించారనే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత లేదా ఏంటి నిజాయితీ తెలిసిన తర్వాత అప్పుడు ఒకటి పోస్ట్ చేయడం ఓకే. లేదా కష్టంలో ఒకరు ఉన్నారు అనేటప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే కష్టంలో ఉన్నాడు, దెబ్బలు తగిలే, సరే ఆ దుండగులు దొరకలేదు అనుకున్నాం. అలాంటప్పుడు వీళ్ళు కూడా ఆయనకి సానుభూతి తెలపాలి తప్పితే డైరెక్ట్ వీళ్ళు ఇంకో పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీది అయితే తప్పు. మరి ఈయన సంబంధించినటువంటి పాస్టర్లు కానీ లేదా ఈయన కానీ ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయన లోపడేసారు. ఇదంతా లేదు, ఇదంతా ట్రాష్ అని చెప్పేసి మొత్తం వీళ్ళు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకున్నారో ఆ మాట్లాడుకున్న వాయిస్ రికార్డులన్నీ బయటకు వచ్చినాయి. వీళ్ళు ప్లానింగ్ ఏదైతే చేసుకున్నారో ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఇదంతా నాటకమే. ఏ మతోన్మాద శక్తులు కానీ లేదా ఏ ఇతర మతస్థులు కానీ వీళ్ళ మీద దాడి ఎటువంటిది చేయలేదు. కేవలం ఈయన సింపతి కోసం, కేవలం ఈయన పొలిటికల్లో సస్టైన్ అవ్వడం కోసం ఈయన ఏదైతే భరోసా పార్టీ అని చెప్పి తిరుగుతున్నాడో ఆ పార్టీలో ఏదో గెలిపించాలని చెప్పి తాపత్రయపడుతున్న విషయం అయితే క్లియర్గా అర్థమవుతున్నట్టుగా తేటతెల్లం అయిపోయింది. మరి రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే ఎవరైనా నమ్మేటట్టుగా ఉంటుందా? ఎవరైనా కనీసం వాళ్ళ పక్షాన్ని నిలబడడానికి ఆస్కారం దొరుకుతుందా? నువ్వు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర మీద ప్రశ్నలు సంధించు. అధికారంలో ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఎక్కడి తప్పు చేస్తుందని చెప్పి దాన్ని సంధించు. అలా పాపులార్ తీసుకురా, అలా పాపులర్ అవ్వు, అలా ప్రజల్లో నిలబడు. అంతేగాని నీకు నువ్వు ప్రయోగాలు చేసుకొని నీ మీద నువ్వు దాడులు చేసుకొని అసలు ఏం సందేశం ఇస్తున్నారు? కేవలం పాస్టర్లకు పార్టీ కావాలన్నారు. ఎవరు మిమ్మల్ని విమర్శించలేదే. ఎందుకు మీకు పార్టీ కావాలి, ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా అని ఎవరు అనలేదే. పార్టీ పెట్టుకున్నారు, మంచిదే. పెట్టుకున్న పార్టీతో పాదయాత్ర చేస్తున్నారు, అది మంచిదే. మీకు గుర్తింపు రాలేదని చెప్పి దాడులు చేసుకొని
అది వేరే మతాల మీద రుద్దడం అనేది ఎంతవరకు రైట్? ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది కదా, ఇది ప్లానా ప్రీ ప్లానా, అసలు నిజంగానే దాడి జరిగిందనే విషయం. ఈ విషయం గురించి పాస్టర్లందరూ ఒకలా మాట్లాడుకుంటే నిజం తెలిసిన ప్రజలందరూ మరోలా మాట్లాడుతారు. విషయం ఏదైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? ఈ పాస్టర్ ఏదైతే అభినయ్ దర్శన్ అనే పాస్టరు ఈ యాక్టివిటీకి పూనుకున్నాడో లేదా ఈ సమస్యను అంతా క్రియేట్ చేసిండో దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇది అభినయ్ కృష్ణ చేసినటువంటి తప్పిదమేనా? రానున్న రోజుల్లో ఒక నిజాయితీగా ఓ వ్యక్తి మేము జనాల తరపున నిలబడతామని వస్తే జనాలు నమ్మే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చేసినటువంటి ఇలాంటి అఘాత్యాలను చూసినాక ప్రజలకి ఒక లీడర్ మీద నమ్మకం అనేది కుదురుతుందా? యువత రాజకీయాల్లోకి రావాలి, యువత అది చేయాలి, యువత ఇది చేయాలని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు యువత వస్తే వాళ్ళకి ఆదరించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో